Hi, hello, namaste. Welcome to my YouTube channel, Mickey Movement. So, guys, you know where I am now? నేను చాలా 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 స్పెషల్ ప్లేస్లో ఉన్నానన్నమాట. అదేదో కాదు, గోవా. నేను ఇప్పుడు ప్రస్తుతానికి గోవాలో అయితే ఉన్నాను ఫ్రెండ్స్. మన గోవా ట్రిప్ ఇప్పుడే స్టార్ట్ అయిపోయిందనమాట. యాక్చువల్గా ఇక్కడి నుంచి చాలా 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 ఎగ్జైటింగ్గా ఉండబోతుంది. ఎందుకంటే యునో వాట్, గోవా అనేది బ్యాచులర్ బాయ్స్కి చాలా పెద్ద డ్రీమ్. ఈవెన్ దో నేను బ్యాచులర్ కాకపోయినా సరే ఐ ఫీల్ లైక్ అ బ్యాచులర్ అనమాట. నేను మ్యారీడ్ బ్యాచులర్ని, అది అందరికీ తెలిసిందే. సో ఈ గోవాలో మనం చాలా చాలా విశేషాలు చూడబోతున్నాం. మనం గోవాని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఐ థింక్ నేను ఒక 3 రోజులు ఉంటాను గోవాలో. ఈ ఉండే 3 రోజులు మనం దుమ్ము లేపేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి ఫస్ట్ అయితే మీకు అన్నిటికంటే స్పెషల్ చూపించాలన్నమాట. ఇదిగో నా బంతిపువ్వు అనమాట. నేను ఇందాకే ఒక బైక్ రెంటల్స్ తీసుకున్నాను. నా బంతిపువ్వు దొరికేసింది నాకు. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు బంతిపువ్వు దొరుకుతుందని, కానీ బంతిపువ్వే దొరికింది. ఈ బంతిపువ్వులో మనం గోవా మొత్తం చుట్టేద్దాం, తిరిగేద్దాం, చంపేద్దాం, కుమ్మేద్దాం ఫ్రెండ్స్. లెట్స్ గో గాయ్స్. మీ అందరికీ ఇంకొకటి చూపించడం మర్చిపోయాను. ఇది ద ఫేమస్ క్యాసినో అనమాట. అక్కడ కనిపించేదే. మీరేం కంగారు పడకండి, నైట్ మనం అక్కడికి కూడా వెళ్ళిపోతాము. అక్కడే అనమాట క్యాసినో జరిగేది. ఆ ఫెర్రీస్ కనిపిస్తున్నాయి అనుకుంటా మీకు. ఆ ఫెర్రీస్లోనే క్యాసినోస్ జరుగుతాయన్నమాట. మనం అక్కడికి వెళ్ళిపోదాం. మనం ద ఫేమస్ పంజం బ్రిడ్జ్ మీద అయితే ఉన్నామన్నమాట. ఈ పంజం బ్రిడ్జ్ నుంచి ఫస్ట్ నేను చెక్అవుట్ చేయాలి. క్యాలంగట్ బీచ్ దగ్గర అనమాట నా ప్లేసు, నేను రిసైడ్ అయ్యే ప్లేసు. అక్కడికి వెళ్ళిపోయి అక్కడి నుంచి మన విశేషాలన్నీ చూసేద్దాం ఫ్రెండ్స్. యా, మీ అందరికీ ఒక నగ్న సత్యం చెప్పబోతున్నాను నేను ఇప్పుడు. ఒక సినిమా జనాల మీద ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందనే చెప్తా. యాక్చువల్గా నా రూమ్ చెక్-ఇన్ ఇవంతా అయిపోయినాయి అనుకోండి, అది వేరే విషయం. చెక్-ఇన్ అయిపోయి అలా నేను బయటకు వచ్చానమాట. జస్ట్ ఒక సినిమా ప్రభావం మనుషుల మీద ఎంత ఉంటుందనేది నేను మీకు ఇప్పుడే జస్ట్ విత్ ఇన్ సెకండ్స్లో నేను చూపిస్తాను. జస్ట్ వెయిట్ అండ్ వాచ్. ఈ రోడ్డు మీరు ఇలా గుర్తుపట్టలేరు అనుకోండి, ఖచ్చితంగా గుర్తుపడతారు. ఒక్క సెకండ్ మీరు వెయిట్ చేస్తే. ఈ రోడ్ ఏంటో తెలుసా గైస్? డియర్ జిందగీ అని ఒక సినిమా ఉంది, హిందీలో, షారుఖ్ ఖాన్ది ప్లస్ మన ఆలియా భట్ది. ఇదే రోడ్లో షారుఖ్ ఖాన్, ఆలియా భట్ ఇద్దరు సైకిల్ దొక్కుంటూ పోతారు. జస్ట్ ఒక 20 సెకండ్ల షార్ట్. దాని ఇన్ఫ్లుయెన్స్ జనాల మీద ఎంత ఉందో చూడండి. లిటరల్గా జనాలు సైకిల్ రెంట్కి తీసుకొని మరి వచ్చి ఇక్కడ తొక్కుంటున్నారు. ఇదిగో అంత ఇన్స్టా చుక్కలు ఇవన్నీ. మనం కూడా యూట్యూబ్ చుక్క అనుకో, అది వేరే విషయం. బట్ అమ్మ బాబోయ్, ఇదేదో ఓకే, మనకు సంబంధం లేదు. మీకు ఈ లొకేషన్ చూపించడం కోసమే నేను తీస్తున్నాను అనమాట. ఇన్స్టా చుక్కలు జస్ట్ సినిమాలో 20 సెకండ్ల సీను ఈ సైట్ సీయింగ్నే మార్చేసిందనమాట. అదిగో, హోప్ మీకు కనిపిస్తూనే ఉంటుంది అనుకుంటున్నాను మన ఇన్స్టా చుక్కల. అయ్యి బాబాయ్, చిన్నపిల్లల్ని. ఓహో, ఓకే. ఇవే ఫ్రెండ్స్ గోవా బ్యూటీలు. చాలా అంటే చాలా ఆహ్లాదకరంగా ఉందన్నమాట ఈ లొకేషన్. ఇదే లొకేషన్లో షారుఖ్ ఖాన్ మరియు ఆలియా భట్ ఇద్దరు సైకిల్ దొక్కుంటూ పోతారు. కాకపోతే ఇక్కడ మన వాళ్ళందరూ ఇవే చోట్ల ఫోటోలు దిగేసి, అయ్యి బాబోయ్, మామూలు రచ్చలేదు. ఈ సీనరీ మీకు చూపిద్దామని చెప్పి నేను వచ్చాను. నేనైతే ఇంత క్రౌడ్, ఇంత మాస్ మసాలా ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ జనాలు నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా ఉందన్నమాట. రోడ్లోనే దయచేసి ఇంకా మొత్తం హడావిడిగా ఉందన్నమాట రోడ్డు. అయ్యి బాబోయ్, ఎండ చంపేస్తుంది, కానీ జనాలు సన్స్క్రీన్లు పూసుకొని మరీ ఎంజాయ్ చేసేస్తున్నారు అనమాట. ఇక్కడ ఇలాంటి ఒక ప్లేస్లో మనం బంతిపువ్వుని వేసుకొని వెళ్ళిపోతున్నాం అనమాట. చూడొచ్చు. యాక్చువల్గా మీకు చెప్పడం మర్చిపోయినాను, ఈ ప్లేస్ ఎంత ఇన్ఫ్లుయెన్షియల్ ప్లేస్ అయిపోయిందంటే నెక్స్ట్ 800 మీటర్స్ వరకు ఈ ప్లేస్లో పార్కింగ్ చేయకూడదు. ఫోటోలు తీసుకోవచ్చు. బండ్లు కానీ కార్లు కానీ సైకిల్ ఓకే, బండ్లు కార్లు పార్క్ చేయకూడదంట. ఎందుకంటే వీళ్ళు ఇలా ఫోటోలు చేసుకుంటారని. అంత ఇన్ఫ్లుయెన్షియల్ ప్లేస్ అయిపోయింది అనమాట ఇది. మొత్తానికి ఆ రోడ్ అయితే క్రాస్ చేసామన్నమాట. మనము 2 ఫోటోలు తీసుకొని ఇక్కడి నుంచి వేరే ప్లేస్కి జంప్ అయ్యి అక్కడ ఇన్స్టా చుక్కలన్నీ చూసేసి ఫోర్ట్ అగోడాకి అయితే వచ్చేసామన్నమాట. లెట్స్ గో టు ఫోర్ట్ అగోడా. యాక్చువల్లీ ఫోర్ట్ అగోడాలో కూడా హార్ట్ అటాక్ మూవీ షూటింగ్ అయితే జరిగింది ఫ్రెండ్స్. లెట్స్ గో ఫోర్ట్ అగోడా అని చెప్పిస్తాం మీకు. ఇది లోవర్ ఫోర్ట్ అగోడా అనమాట. యాక్చువల్లీ కంపారిటివ్లీ కొంచెం క్రౌడ్ తక్కువే ఉంది, బెటర్. అదిగో జనాలందరూ అక్కడ బీచ్ నుంచి వస్తున్నారు అనమాట. మనము అర్జెంటుగా ఫోర్ట్ అగోడాకి వెళ్ళిపోదాం. 17వ సంవత్సరం నుంచి ఉంది ఫ్రెండ్స్ ఇది. ఈ గోడ, ఈ ఫోర్టు.
అబ్బా ఏందరా ఆయన అందరు ఇదే ఉన్నట్టున్నారు. అట్టడా చూసుకోండి ఫ్రెండ్స్. అమ్మ బాబోయ్, అట్లీస్ట్ ఫోటో గ్యాప్ దొరికేలాగా కూడా లేదనమాట మనకు. అది ఆ పక్కన కనిపించేదే క్యాండలిన్ బీచ్ అనమాట. ఇదంతా అరేబిక్ మహాసముద్రం. అసలు ఈ బీచే లేకుండా ఉండింటే ఎవరు వచ్చేవాళ్ళే కాదు, ఫారినర్లు అందరూ. సర్లేండి, మీరైతే ఫోర్ట్ చూడండి. మన టైం బ్యాడ్, మన ఇండియన్ హిస్టరీ బ్యాడ్. ఏందిరా ఎంతమంది ఉన్నారు సామే. గైస్ ఎగ్జాక్ట్లీ ఇదే లొకేషన్లో జరిగిందనమాట హార్ట్ అటాక్ సినిమా షూటింగ్. గుర్తుంటే చెప్పండి. ఇంకదా హలో ఎక్కడే నితిన్ గారిని సావగొట్టేసింది. అలా పైకి ఎక్కేసి అరబిక్ మహాసముద్రాన్ని చూసేద్దామా? ఇదే అన్నమాట బీచ్. ఫెంటాస్టిక్ వ్యూస్ గైస్. అదన్నమాట బీచ్. సూపర్. చూసేంత ఉంది బీచ్ ఏమో. లెట్స్ గో. మనకు బీచ్ కంటే చూడాల్సినవి చేయాల్సినవి చాలా ఉన్నాయి. సో గైస్ అలా లోవర్ అగోడా ఫోర్ట్ నుంచి ఇలా పైకి వెళ్ళిపోతున్నాం అనమాట. ఈ కోట దృశ్యాలన్నీ చూసేసి మళ్ళీ ఐ థింక్ గోవా మ్యూజియం అనుకుంటున్నాను, మ్యూజియంకి వెళ్దాం. లెట్స్ గో గైస్. ఇన్స్టా చుక్కలు ఎక్కడున్నా ఉన్నా, మనం కూడా యూట్యూబ్ చుక్కలే అనుకోండి, బట్ స్టిల్ బాగుందిరా, నైస్. సముద్రంలో బోట్లు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్, కనిపిస్తున్నాయి మీకు? ఇంత జూమ్ చేసినా కనపడలా. ఓకే. అమ్మ బాబాయ్, ఈడేరో పైకి ఎక్కేసింది. జాగ్రత్త అమ్మా తల్లి, పడిపోతావు. ఇదే ఫ్రెండ్స్ కోట దృశ్యాలు. కోట కంటే వేరే దృశ్యాలు ఎక్కువ అయిపోయినాయి, అది వేరే విషయం. బట్ కోట దృశ్యాలు అయితే ఇవే. ఓ నిబ్బియా. అగోడా ఫోర్ట్కి అయితే మనం వచ్చేసామన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ ఎవరిదో అదేదో షూట్ అవుతుంది, డ్రోన్ అంతా హడావిడిగా ఉందన్నమాట. చూడొచ్చు మీరు. ఇక్కడ నుంచి సముద్రం వ్యూ అయితే చాలా ఫెంటాస్టిక్గా ఉంది ఫ్రెండ్స్. కింద అల్లలు వల్ల కొట్టుకుంటున్నాయి. మనం కూడా సముద్రానికి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. కాకపోతే కొంచెం టైం ఉందన్నమాట. అంటే గోవాలో బీచ్ల కంటే చూడాల్సినవి చాలా ఉన్నాయి కదా, అందుకే ఇవన్నీ చూపించేస్తున్నాను అనమాట. ఫస్ట్ బీచ్లు అవన్నీ మనం సరదాగా సాయంత్రం చూసుకున్నాం. బట్ ఇప్పటికైతే ఈ విజువల్స్ని ఎంజాయ్ చేయండి. అగోడా అప్పర్ ఫోర్ట్ అనమాట ఇది. ఇక్కడ నుంచి ఇంకా లిమిట్ లేదు. ఇక్కడ నుంచి వేరే డెస్టినేషన్కి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ మనం వెంటనే. మనం ఎక్కడికి వచ్చామంటే అగోడా ఫోర్ట్ నుంచి ఈ డాల్ఫిన్ చూసారా, ఈ డాల్ఫిన్ చూడడానికి అయితే మనం వచ్చేసాం. దీనికి యాక్చువల్గా ఒక చిన్న లాడ్జ్ ఇక్కడ 350 పైన ఏం రాసిందో చూసారా, 90% డాల్ఫిన్, 10% యువర్ అంట. ఈ 4 ప్లేసులు కవర్ అవుతాయి. క్రేజీ కదా. ఓకే లెట్స్ గో, లెట్స్ సీ.
టికెట్ తీసుకొని బోట్లో అయితే కూర్చున్నాము. పోదాం మన బోట్ జర్నీ. ఫైనలీ మన బోట్ జర్నీ అయితే స్టార్ట్ అయిందనమాట. జెట్టి అలా వెళ్ళిపోతున్నాం. మనకు ముందర దొరికింటే బాగుంది కానీ ముందర ఎవరో కప్పులు మనం అడగలేకపోయామంతే. బాగుంది ఫ్రెండ్. అక్కడంతా వేవ్స్ భలే వస్తున్నాయి. నైస్ ఫ్రెండ్స్. వీడేమో అప్పటి నుంచి చూస్తా ఉండండి వస్తుంది అన్నాడు, కానీ ఒకటైతే కూడా కనపడలేదు. ఒక డాల్ఫిన్ అన్నా కనిపిస్తే బాగుంటుంది. 5 నిమిషాల నుంచి వెతుకుతూనే ఉన్నామన్నమాట. ఇక్కడ కనిపించదే ఒక డాల్ఫిన్ అన్నా. కిదరే భయ్యా. ఒకటి కనిపించింది కానీ అది పైకి అయితే జంప్ అవ్వలేదు. అక్కడే కనిపించింది కానీ అది జంప్ అవ్వలేదు ఫ్రెండ్స్. అయ్యి బాబాయ్ ఈ బోటు ఊగేస్తుంది. ఒక్కటన్నా కనిపించరా నీ అబ్బా. ఏకి డోల్ఫిన్ బి నై మిలా. అదిగో ఆ ముందర కనిపిస్తుంది కానీ క్యాప్చర్ చేయలేకపోతున్నాను, ఎందుకంటే అది ఎక్కువసేపులు ఉండట్లేదు. ఒకటన్నా కనిపించే మన వ్యూవర్స్ కోసం చాలామంది చూస్తున్నారు మన ఛానల్. అదిగో కానీ అది 2 ఉన్నాయి ఆడ, కానీ ఒకటన్నా బయటకు వస్తే బాగుండు. అయ్యో ఈ వెతుకలాట పెద్దదైపోయిందే. ఇక్కడే ఉంది ఒకటి. ఓరి నాయన ఇదేంటారు నాయన అలా ఎలా సాగొడుతుంది. వాళ్ళ దగ్గర ఉన్నట్టుంది, వాళ్ళు ఓవర్ చేస్తున్నారు. ఈ బోటు ఊతుంటే ఈ మమ్మీలు భయపడుతున్నారు. అయ్యో వాపస్కి భయ్యా. వావ్ డాల్ఫిన్స్ అయితే నాకు కనిపిస్తున్నాయి కానీ కెమెరాలో క్యాప్చర్ చేయలేకపోతున్నాను ఫ్రెండ్స్. అంతా సారీ కావట్లేదు సినిమాల్లో చూపించినట్టు, కానీ బోటు మాత్రం ఈ లెవెల్లో అవుతుంది. क्या भैया क्या हुआ? अरे यार इतना तो ऐसे ही मतलब और क्या ऐसे ही बात इतना दूर लगा के एक डॉल्फिन यहाँ प्लीज. ऐसे ही घूम रही हूँ. मैंने सोचा इसे ऊपर आएगा ऐसे. शांत हो गए क्योंकि डॉल्फिन भी तक गया सर, इतना मोटा ఒక డాల్ఫిన్ కూడా కనపడలేదు ఫైనల్లీ వీడియోలో కనిపించేలాగా. के लिए कोई रास्ता नहीं. ఒక్కటి కనిపించవే. ఒక డాల్ఫిన్ కూడా కనపడలేదు ఫ్రెండ్స్. 3 నిమిషాల నుంచి వేటాడుతున్నా కూడా లక్క లేదు. అక్కడ వచ్చింది, అక్కడ ఎగిరింది కానీ అది కనపడదే. ఇదర్ లెఫ్ట్ సైడ్ ఇదర్. ఎక్కడ్రా రారా. అదిగో అక్కడ అక్కడ ఒక్కటన్నా కనిపించే. ఒక్కటి 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 అదిగో అక్కడ. ఏ డాల్ఫిన్ देखो देखो दो कट्टे
दो कट्टे हैं उससे वो लोग के सामने 2 कट्टे हैं దీని అమ్మ ఈ డాల్ఫిన్ వేట పెద్దదైపోయింది మనకు. అబో 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 ఎంతమంది ఎదుగుతున్నారు కానీ కనిపిస్తున్నాయి కానీ పైకి అయితే ఎగరట్లేదు ఫ్రెండ్స్. అదిగో అదిగో హోప్ యా ఫైనలీ ఒక్కటి అది కూడా కంప్లీట్గా కనిపించలేదే. ఒకటి కనిపించే उसके साथ एक और हैं 2 हैं వావ్ ఫైనలీ ఒక్కటి. वो बोट को ही मारेगा ना రా ఇంకొకసారి కనిపించరా. सारे कट्टे आएगा बोट वाले सारे कट्टे आएगा అయ్యే इधर आ పని रहे కాదు. इधर आ रहे इधर आ रहे इधर आ रहे ఫైనలీ హోప్ మీకు కనిపించింది అనుకుంటున్నాను. ఇంక ఈ వెతుకులాట అబ్బా ఆడింకోటి 2 వావ్. 2 कट्टे हैं కానీ ఇవి సినిమాల్లో చూపించినట్టయితే పైకి ఎగరలేదు, అక్కడక్కడే దొబ్బించుకుంటున్నాయి. అదిగో कह रही हो कैसे इंसान है मेरे पीछे पड़ हाँ मेरे पीछे पड़ रहे हैं वो डर डर के जा रहे हैं बोट पीछे पीछे जा रहे हैं चलो यार दिस इज वेरी इनह्यूमन चलो वापस आप उसको मजा ओके बाय बाय डॉल्फिन बाय बाय डॉल्फिन వావ్. टेक रेस्ट नाउ 6 నిమిషాలు ఎతికితే కనిపించినాయి కానీ మనకు కుదరలేదు ఫ్రెండ్స్. యాక్చువల్లీ అంటే వీడియోలో సినిమాల్లో చూపించినట్టయితే ఎగరలేదు అనమాట. బట్ యా ఐ సా డాల్ఫిన్స్. లెట్స్ గో టు అనదర్ ప్లేస్. మన డాల్ఫిన్ వేట అయిపోయింది కదా, ఏదో చిన్న చిన్నగా కనిపించినాయి. सी बॉर्डर తర్వాత మనం అగోడా ఫోర్ట్కి అయితే వెళ్ళిపోతున్నాం. సారీ మ్యూజియంకి. అగోడా ఫోర్ట్ జైల్ మ్యూజియం అని ఒకటి, ఇంకోటి మిలేనియర్స్ ప్యాలెస్ అంట. सी इज ऑन दिस साइड అక్కడికి వెళ్ళిపోదాం. कहां समुद्र के किनारे నేవికా అది లైట్ హౌస్ అంట. కాలా పానీ జైలు. ओके ओके ఖయామత్ అజయ్ దేవగన్ ఖయామత్ మూవీ ఇక్కడే షూట్ पानी ले అయింది. आया हमें अल्टीमेटली ఆ పైన ఉండేది నేవల్ బేస్ రేడార్ అంట. ఇది వచ్చేసి ఆడ పైన కనిపించేది అగోడా ఫోర్ట్ అంట. ఇవన్నీ అబాండన్ ఏరియాస్ అయిపోయినాయి ఫ్రెండ్స్ 15 ఇయర్స్ నుంచి. क्या चल हमको अलो नहीं है भैया जेल में. ओ अंडरग्राउंड है क्या ये गाइस? ఈ అగోడా ఫోర్ట్ కింద ఐ మీన్ ఈ జైల్ కింద అండర్గ్రౌండ్ జైలు ఉందంట ఫ్రెండ్స్. అదే అంటున్నారు ఆయన. అదంతా అండర్గ్రౌండ్ అంట, దీని కింద జైలు. వావ్ గుడ్. అదన్నమాట విషయం. అజయ్ దేవగన్ గారి ఏదో సినిమా షూటింగ్ కూడా ఇక్కడే జరిగిందంట. నైస్. ये भी जेल का बिल्डिंग है ए भाई ఇంతకు ముందు అది జైలు అంట, ఇప్పుడు దాన్ని మ్యూజియం చేశారు. ఆ రెడ్గా కనిపించింది కాలా పానీ ఖైదీలు అంట, అదేదో మనకు తెలీదు. ओ भैया ये भी जेल का बिल्डिंग है वो जेल है అదంతా జైలే అంట ఫ్రెండ్స్. पहाड़ के अंदर అండర్ గ్రౌండ్ జైలు అంట ఫ్రెండ్స్ అది మొత్తానికి. అండర్ గ్రౌండ్ చెప్పలేదా దానికి కూడా? అది కూడా అండర్ గ్రౌండ్ కదా. అవునా? దానికి కూడా అండర్ గ్రౌండ్ ఉందా? చెట్టెలని అనుకుంటా మనం వెళ్ళిపోతున్నాం అనమాట ఈ జట్టి రైట్లో నుంచి. చివరిగా మీకు విజువల్స్ చూపిద్దామని చెప్పి ఇక్కడ నుంచి మన ప్లాన్ లంచే ఫ్రెండ్స్. లంచ్కి వెళ్ళిపోదాం. చూడండి కొండ పక్కన చెట్లు, దాని పక్కన మనం జట్టీలో ఈ రైడ్. मानसरोवर సో మ్యాటర్ ఏంటంటే మనం ఫైనల్గా ఇక్కడికి వచ్చేసామన్నమాట. ఈ ప్లేస్ ఏంటో తెలుసా? క్యాండోలిం. ఇక్కడే పైకి పార్క్ చేసి లోపలికి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఫ్రెండ్స్. మనం లోపలికి వెళ్ళిపోదాం. బాబు స్టాల్స్ ఇన్స్టాల్ చేయడానికి అనుకుంటా ఇదంతా హడావిడి. లోపలికి వెళ్దాం రండి. राहुल आजा ఇందాక మనం చూసిన ఫోర్ట్ కథలన్నీ అయిపోయినాయి. అక్కడి నుంచి
స్ట్రైట్ అవే బీచ్కి అయితే వెళ్తున్నాం అనమాట. జస్ట్ చూడడానికే, ఎంజాయ్ చేయడానికి కాదు. బికాజ్ ఇప్పుడు నేను అసలు ఎక్స్ట్రా పేరు కూడా క్యారీ చేయలేదు కాబట్టి లెట్స్ గో టు బీచ్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇసుకొచ్చేసింది, నీళ్ళు రావడమే బ్యాలెన్స్. లెట్స్ గో. ఉన్నారు మామలు, ఈ మామల్ని కూడా తీసేద్దాం. అవును ఫ్రెండ్స్, జనాలు అలా హ్యాపీగా సేద తీరుతున్నారు ఇక్కడ. మనం కూడా కూర్చొని సేద తీరచ్చు అనమాట దీంట్లో. లెట్స్ గో. క్యాండోలిన్ బీచ్ ఫ్రెండ్స్. కూర్చుందామని చెప్పి టెంప్ట్ అయ్యే లోపల ఇప్పుడే ఒక న్యూస్ తెలిసింది. అందులో కూర్చోవాలంటే 2 దానికి కలిపి 200 రూపాయలు అంట. మరి కామెడీగా అందుకే వచ్చేసాను నేను. యాక్చువల్లీ బాగా బీచ్లో ఇవంతా ఫ్రీ. ఈ నా కొడుకులు ఎందుకు డబ్బులు ఛార్జ్ చేస్తున్నారు అర్థం కావట్లే. బట్ యా, లెట్స్ సీ. బీచ్ని ఎంజాయ్ చేద్దాం ఫస్ట్ కాసేపు. క్యాండోలిన్ బీచ్. అమ్మ సంత జనాలు ఏడను కూర్చున్నా ఇదే రామాయణం. మీరు చూడండి ఫ్రెండ్స్, ఎంజాయ్ చేయండి. గైస్, క్యాండోలిన్ బీచ్లో సన్సెట్ అయితే చూసేశారు కదా. అక్కడి నుంచి వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయి ఇదన్నమాట మన పబ్ సెటప్. ఇప్పుడు ఇదే అవతారంతో మనమైతే, యాక్చువల్లీ పబ్ కాదనమాట, ఒక క్రూజ్ పార్టీ ఉంది. ఆ క్రూజ్ పార్టీకి అయితే వెళ్ళిపోతున్నాను నేను. ఆ క్రూజ్ పార్టీ హడావిడి మామూలుగా ఉండదు. 3 hours ఓన్లీ సీలోనే ఉంటామన్నమాట. 3 hours సీలో, క్రూజ్లో ట్రావెలింగ్, లైవ్ డీజే, మ్యూజిక్, ఫుల్ బిందాస్ ఉంటుంది. గోవా నైటు మామూలుగా ఉండదు, అసలు చిరిగిపోద్ది. ఈ వీడియో ఇట్లే చూడండి. మనం డే వెంటనే ఈ నైట్ క్రూజ్లో ఎండ్ చేసేసి దుమ్ము లేపేద్దాం గైస్. స్టే ట్యూన్ ఫర్ ద క్రేజీ యాస్ నైట్ గైస్. మ్యాటర్ ఏంటంటే, ఇప్పుడే నేను ఈ ఆర్బిఎల్ అనే ఒక బ్యాంక్ అని చేశారా, ఇక్కడికి రమ్మని చెప్పారనమాట ఆ క్రూజ్ షిప్ వాళ్ళు. ఇక్కడికి ఒక బస్సు వస్తుంది. ఆ బస్సు ఎక్కి మనం క్రూజ్ షిప్ దగ్గరికి వెళ్ళిపోవాలన్నమాట. సో ఇక్కడ మనం వెయిటింగ్. 3774 అన్నాడు. కంపెనీస్ అదేనా మన బస్సు? కాదు, ఇలాంటి బస్సే ఒకటి వస్తుంది ఫ్రెండ్స్. ఆ బస్సు ఎక్కేసి మనం జంప్ అయిపోవాలన్నమాట. నేనైతే గోవా రోడ్స్లో హల్చల్ చేస్తున్నాను అనమాట. ఫుల్ హల్చల్. మొన్నే మొత్తం హడావుడి ఉంది. వెళ్ళిపోతున్నాం అనమాట పబ్కి. పబ్ కాదు, క్రూజ్ షిప్కి. అక్కడికి వెళ్ళిపోయి క్రూజ్ షిప్లో ఉన్న హడావుడంతా మనమే చేసేద్దాం ఫ్రెండ్స్. లెట్స్ గో. అనగానే మన 3774 బస్సు అయితే వచ్చేసింది. మనం ఈ బస్సు ఎక్కేసి లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో. ఫైనలీ నేను బస్సులో ఉన్నాను అనమాట. ఈ బస్సులో నుంచినే మనం క్రూజ్ షిప్కి అయితే వెళ్ళిపోతున్నాము. ఈ బస్సులో ఉండే జనాలందరూ కూడా అక్కడికే అనమాట. ఒకసారి లుక్ వేసుకోండి వెనకాల ఎంతమంది ఉన్నారో. ఈ బస్సులో ఉండే వాళ్ళందరూ అక్కడికి వెళ్తున్నారు. మనం అక్కడికి వెళ్ళి ఫుల్ రచ్చ చేద్దాం గైస్. లెట్స్ గో. అంటే మ్యాటర్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు బస్సులో నుంచి దిగేసి వెళ్ళిపోతున్నాం అనమాట జెట్టి ఫెర్రీ ఎక్కడానికి. కోరల్ క్వీన్ అనే ప్లేస్కి అయితే వెళ్ళాలన్నమాట. మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇదిగో ఈ రోడ్లో నుంచి వెళ్ళిపోయేసి మనం సముద్రం మీదకి వెళ్ళాలంటే ఇక్కడ ఫస్ట్ కోరల్ క్వీన్ అనే ప్లేస్కి అయితే మనం వెళ్ళి, అదే అనుకుంటాం మన ఫెర్రీయో జెట్టీయో. అప్పుడు గోవా చాలా అందంగా ఉన్నట్టుంది. అంటే మీకు తెలియట్లేదేమో, నాకు తెలుస్తుంది. సో కోరల్ క్వీన్కి అయితే మనం చక్క వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. లెట్స్ గో. అక్కడే చెకింగ్ అయింది ఫ్రెండ్స్. చెకింగ్ అయిపోయి సో ఏం చెప్పి వెళ్ళిపోతున్నాం అనమాట కోరల్ క్వీన్కి. మేబీ అక్కడ కనిపించే చోటుకి వెళ్ళాలి. ఇలా రౌండ్ వేసుకొని లెట్స్ గో. కోరల్ క్వీన్ స్టాండ్కి అయితే వచ్చినాం అనమాట. ఇక్కడ టికెట్ తీసుకొని జానా పడేగా. ఎంతకీ ఉన్నారు అన్నారు ఆయన. ఓకే, ఇప్పుడే అయితే తీసుకోవడం ఇప్పుడే కూపన్ అయితే తీసుకోవడం అయితే జరిగిందనమాట. దీన్ని అలా తీసుకొని మనం ఇలా వెళ్ళిపోతున్నాం. జనాలు చాలామంది ఉన్నారు. టికెట్ అయితే తీసేసుకున్నాం అనమాట పే చేసి. ఇక్కడి నుంచి మనం క్రూజ్లోకి జంప్ అయిపోతాం. థ్యాంక్ యూ. మనం యూట్యూబర్ అని మనకు మాత్రమే కదా, అందరికీ తెలియాలని. ఈ తాళపత్రాలు మాత్రం చాలా జాగ్రత్తగా దాచుకోవాలి, లేకపోతే మనకు ఫుడ్ దొరకదు. బై ద వే మనం అక్కడికి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. లెట్స్ గో ఫాస్ట్.
మన కోరల్ క్వీన్. అయ్యి బాబాయ్ జనాలు ఏంటారు ఎంతమంది ఉన్నారు స్వామి. మొత్తానికి మనం షిప్లో ఉన్నాం అన్నమాట. సో గైస్ ఇదే అన్నమాట మన క్రూజు. ఇంకా అయితే మూవ్ అవ్వలేదు. బట్ బిఫోర్ దాట్ అక్కడ ఆల్రెడీ కొన్ని మూవింగ్ డెక్స్ అయితే ఉన్నాయి. ఐ మీన్ మూవింగ్ క్రూజెస్. ఇదిగో చూడండి, సచ్ ఎ బ్యూటిఫుల్ వ్యూ. మొత్తం వాటర్లో అదిగో అక్కడ ఉండేటివన్నీ క్యాసినోసే గైస్. యాక్చువల్లీ ఆడ కనిపించేవన్నీ క్యాసినోస్కి ఒక్కొక్క దానికి ఎంట్రీ 4,000 అంట. అందుకే మనం వెళ్ళలేదు. పైగా మనకు గ్యాంబ్లింగ్లు పెద్ద అలవాటు లేవు కదా, అందుకే పార్టీలకు వచ్చామన్నమాట మనం. అది గైస్ మ్యాటరు. ఇంకా కోరల్ షిప్ అయితే మూవ్ అవ్వడం స్టార్ట్ అవ్వలేదు. బట్ పార్టీ అయితే స్టార్ట్ అయింది. మెల్లగా జనాలు అందరూ డ్యాన్స్ చేస్తున్నారనమాట. క్రూజ్ అయితే బాగుంది మొత్తానికి క్రూజ్ కదిలింది. డ్యాన్స్ కూడా స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. Thank you very much. That was known as Dekni dance, and it was a welcome dance of God to welcome all you lovely people on the boat today with us here for the dinner cruise. Okay, now one question for all the people present here. Can anyone tell me which Hindi movie this dance was picturized in? कौन सा हिंदी मूवी में ये डांस पिक्चराइज किया था? Yes sir. Guys, you can see the Big Daddy casino there. Yes, तालियां हो जाए मैडम के लिए. Come on, बॉबी मूवी देखा आप लोगों ने? बॉबी मूवी में ये डांस पिक्चराइज किया था, तो जोर से तालियां हो जाए यार. Very nice. Okay. Now I want to know how many people are from Maharashtra. Please put your hands up. जितने भी महाराष्ट्र से लोग हैं हाथ ऊपर करो. नहीं हाथ ऊपर करो. कोई प्रॉब्लम. Welcome to Goa. How many people are from Punjab? I can see only one. మొత్తానికి వెల్కమ్ చెప్తున్నాడు ఈడు మనకు. Oh yes, very nice. Here also. How many people are from Delhi? ఓ ఇదంతా ఢిల్లీ బ్యాచ్. How many people are from Kerala? వావ్. How many people are from Tamil Nadu? How many people are from Karnataka? Very nice. How many people are from West Bengal? అరే వీడు తెలుగు పేరు చెప్పట్లేదండి. From Hyderabad. వామ్మో తెలుగులో బాగా. India. ఓ जितने भी Indians हैं खड़े हुए हैं. సార్ గోవాలో మన మహేష్ బాబు పాట. రాజమండ్రి మాయమ్మ పేరు తలవనాడు ఏరు వేసి అమ్మ గోవాలో తెలుగు పాట. ఏయ్! మొత్తానికి మా క్రూజ్ హడావిడి అయితే ఇలా ఉంది. నా వాయిస్ ఎంత మాత్రం వినిపిస్తుందో నాకు తెలీదు. జనాలు ఫుల్ అయిపోయారు.
ఫైనలీ మన క్రూజ్లో డిన్నర్ టైం అనమాట. చాలా ఐటమ్సే ఇచ్చారు. రోటీలు 2, చెన్నా, పన్నీర్ కర్రీ, చికెన్ కర్రీ, చికెన్ చిల్లీ చికెన్, పలావ్ రైస్ అండ్ దెన్ పప్పు అనమాట. ఎన్ని ఐటమ్స్ అయితే ఇచ్చినారు ఈ కోరల్ క్వీన్లో. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నా. ఇప్పుడే మొత్తం డ్యాన్స్ ఈవెంట్లన్నీ అయిపోయినాయి. ఇంకొక డ్యాన్సే ఉంది. ఇది తినేసి అది చూసేసి ఇక్కడ నుంచి వేరే సర్ప్రైజ్ ఉంది. ఇంకా అయిపోలేదు ఈ వీడియో, ఇంకా రచ్చ మిగిలింది. జస్ట్ వెయిట్ అండ్ వాచ్ గాయ్స్. సో మ్యాటర్ ఏంటంటే ఇందాక క్రూజ్ ఈవెంట్ చాలా 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 బాగా గడిచింది. యాక్చువల్లీ మీరు కూడా చూసారు కదా డిన్నర్ అంతా. డిన్నర్ అయిన వెంటనే యాక్చువల్లీ వర్షం అని చెప్తే చాలా చిన్న మాట అయిపోతుందేమో. తుఫాన్ వచ్చింది ఫ్రెండ్స్, తుఫానే. ఓకేనా, 12:40 అవుతుంది టైము. స్టిల్ చూడండి గోవా రోడ్స్. అదనమాట విషయము. ఇంకా నైట్ పడుకోలేదు ఎవరు, 12:40 అవుతున్నా కూడా. అండ్ మనం ఈ నైట్ని ఎట్లా ఎండ్ చేద్దామంటే మనం బాగా బీచ్కి వెళ్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు అర్జెంటుగా బాగా బీచ్కి వెళ్ళిపోయి బాగా బీచ్లో కాసేపు స్పెండ్ చేసి మళ్ళీ గుడ్ నైట్ చెప్పేద్దాం. లెట్స్ వెయిట్ గైస్. బాగా బీచ్ ఎలా ఉంటుందో చూపిస్తాను మీ అందరికీ ఈరోజు. జస్ట్ వెయిట్ ఫర్ 2 minutes. నేను చెప్పిన 2 నిమిషాల్లో రెడీ అయిపోయేసి ఉండండి. ఫస్ట్ నా అవతారం చూపిస్తా. ఇదన్నమాట నా అవతారం. టైం ఎంత తెలుసా? 1:13 AM ఇన్ ద మార్నింగ్. ఈ టైంలో బాగా బీచ్కి వెళ్తే ఎట్లుంటుందో చూపిస్తా. అసలైన గోవా ఏంటో నేను చూపిస్తాను మీకు ఇప్పుడు. గోవా ఎలా ఉంటుందో అండ్ గైస్, మన బంతిపువ్వుని వేసుకొని ఇదిగో చూడండి గోవా రోడ్స్. ఇంకా ఎవ్వడూ నిద్రపోలేదన్నమాట. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నామో తెలుసా? అల్లదిగో అక్కడ కనిపిస్తుందా టీటోస్ అని. ఆ టీటోస్ లైన్లోకి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట మనము. టీటోస్ లైన్ బాగా బీచ్ 2 అతుక్కొనే ఉంటాయి. మీకు చూపించేస్తాను. ఎవడన్నా నిద్రపోతున్నాడేమో చూడండి. ఇంకా క్రికెట్ మ్యాచ్లు అన్ని షాపులు ఓపెన్లోనే ఉన్నాయి, తినడానికి ఓపెన్లోనే ఉన్నాయి, తాగడానికి ఓపెన్లోనే ఉన్నాయి. అందుకే అనుకుంటా బ్యాచిలర్స్ అందరూ గోవాకి రావడానికి చాలా మక్కువ చూపిస్తారు. ఈ రోడ్లు ఇంతకుముందు వచ్చినప్పుడు బాగున్నాయి, ఇప్పుడు చెడిపోయినాయి. మనం ఏం చేయలేము దానికి. చూడండి ఫ్రెండ్స్, హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ పోతున్నారు జనాలు. బీభత్సం. టైం 1:20 అవుతా అన్న. టైం ఎవడన్నా పడుకున్నాడేమో చూడండి. అది అట్లా ఉంటుందన్నమాట గోవాతోని పంచాయతీ. బట్టల షాపులు కూడా ఓపెన్లోనే ఉన్నాయి. లెట్స్ గో గైస్, లెట్స్ గో టు టీటోస్ లైక్. ఈ టైంలో ఆవు చూడండి బయట. యాక్చువల్గా సిటీకి పల్లెలకి ఒకే ఒక్క తేడా. మనోళ్ళు ఆవులు ఇంట్లో కట్టేసుకొని కుక్కల్ని రోడ్లలో వదిలేస్తాం. ఈ సిటీ నా కొడుకులు ఆవుల్ని రోడ్లలో వదిలేసి కుక్కల్ని ఇళ్ళల్లో పెంచుకుంటారు. అదే దీనికి దానికి తేడా. గోమూత్రం తాగుతారు కానీ కుక్క మూత్రం ఎవడు తాగడు కదా. ఆ విషయం ఈ జనాలకి ఎప్పుడు అర్థమవుతుందో నాకు తెలీదు. ఓకే, ఎనీవేస్. నాన్న నువ్వు స్టడీగా నడు. అంకుల్ బాగా హైలో ఉన్నట్టున్నాడు, చాలా స్టడీగా నడుస్తున్నాడు. వర్ గోయింగ్ గైస్. బాగా 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 బగబగమండే బాగా బీచ్కి వెళ్ళిపోదాం. మీకు చూపిస్తాను ఇప్పుడు అసలైన మజా. కేక ఉంటుంది. టీటోస్ లైన్ ఉంటుంది ఇప్పుడు. లెట్స్ గో గైస్. జస్ట్ 10 సెకండ్ వెళ్ళిపోదాం అక్కడికి మనం. గైస్, వెల్కమ్ టు టీటోస్ లేన్. అస్సలు నిద్రపోని ప్లేస్. వెళ్ళరా నాన్న. ఈ కార్ నా కొడుకు, ఈ కార్ జాత్. గైస్ చూసుకోవచ్చు అన్నమాట మీరు టీటోస్ లేని. అసలు యాక్చువల్గా సౌండ్ తగ్గించేసారు ఏంది. మేబీ 1:30 అయిపోయిందనేమో. అదే అక్కడ చూడు క్లబ్ ఎంట్రన్స్. అసలు యాక్చువల్గా సౌండ్ తగ్గించేసినారు. వెరీ బ్యాడ్. సౌండ్ అసలు తగ్గేదే కాదు. చూస్తున్నారా హడావిడి.
అట్లుంటుంది మరి గోవాతోని. వెల్కమ్ టు గోవా. ఆయేగా ఉండండి గైస్, ఈ కారు దాటేసి మీకు అర్థమవుతుందా? గైస్ ఫైనలీ అదిగో వీఆర్ అట్ బాగా బీచ్. కింద ఇసుక కనిపిస్తుందా? అక్కడ సముద్రం కనిపిస్తుందా? ఎస్, వీఆర్ అట్ బాగా బీచ్. అదిగో చూడండి, అల్లంత దూరంగా మీకు ఐ లవ్ గోవా అది కనిపించదే. బట్ ఫస్ట్ ఇది చూడండి, గుడ్ లక్ కేఫ్ అనమాట ఇది. రాత్రిపూట బాగా బీచ్లో బాగా ఎంజాయ్ చేస్తున్న జనాల్ని మీరు అందరూ చూడొచ్చు. నైస్ రా నాన్న. ఓకే, బాగా బీచ్ అలలు కలిసిపోదామా మనము. ఫైనలీ అబ్బా, సముద్రం నీళ్ళు తాకితే వచ్చే ఆనందమే వేరు ఫ్రెండ్స్. అసలు గోవా ఎవడైనా చూస్తాడు ఫ్రెండ్స్. నైట్లో గోవా చూసేవాడికే అసలైన మజా. గోవా ఎంజాయ్ చేస్తాను కానీ ఎప్పుడు రికార్డ్ చేయలేకపోయినాను, అదే నా దరిద్రం. ఇప్పుడు మన చేతిలో మంచి కెమెరా ఉంది కదా, అందుకే అసలైన మూమెంట్స్ అన్ని క్యాప్చర్ చేస్తున్నాను. నైట్లో కూడా చూసుకోవచ్చు బాగా బీచ్. గైస్ చూశారు కదా రాత్రిపూట బాగా బీచ్. ఇప్పుడు టైం ఆల్రెడీ 2 అవుతుంది. ఎవరు పడుకోరు, 2 అయినా కాదు 6 అయినా ఎవరు పడుకోరు. అందుకే ఇది గోవా, అందుకే ఇంత ఫేమస్ అయింది. అండ్ నాకు చాలా పనులు ఉన్నాయన్నమాట. రేపు మరిన్ని అడ్వెంచర్ యాక్టివిటీస్ అయితే చేయబోతున్నాను అనమాట. రేపు ఇంకా ఎగ్జైటింగ్గా ఉండబోతుంది. ఎందుకంటే రేపు కూడా బీచ్ ఉంది, ఐలాండ్ ఉంది యాక్చువల్లీ. రేపు మనం వీడియోలో ఒక మంచి ఐలాండ్కి వెళ్ళబోతున్నాం, అక్కడ వాటర్ యాక్టివిటీస్ చేయబోతున్నాం. చాలా అంటే చాలా క్రేజీగా ఉండబోతుంది. ఈ వీడియో అయితే మిమ్మల్ని డిసప్పాయింట్ చేయలేదని అనుకుంటున్నాను, మీరు చూసి బోర్ కొట్టలేదనే అనుకుంటున్నాను. అండ్ డెఫినెట్గా వర్త్ వాచింగ్ అవుతుంది నెక్స్ట్ వీడియో కూడా. అండ్ ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. నాకైతే ఇంకొంచెం ఓపిక ఉంది, ఆ ఓపికతో వీడియో తీయడానికి కాదు. ఐ వాంట్ టు స్పెండ్ మై పర్సనల్ టైం. సో దానికోసం అని చెప్పేసి నేను ఈ వీడియోని ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ వీడియోకి అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫర్ మిక్కీ మూమెంట్స్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.